ప్లాట్ కొందామంటే పక్కింటి వారు వద్దన్నారా? చుట్టాలు ఇప్పుడు మార్కెట్ బాగాలేదని ఉచిత సలహాలు ఇస్తున్నారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒక్క గజం భూమి కూడా కొనలేని వాళ్ళు మీ ₹1,00,00,000 లాభాన్ని ఎప్పటికీ ఊహించలేరు. ఒక రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చినప్పుడు ఎక్కాలా వద్దా అని పక్కవారిని అడిగితే వారు తమకు కావాల్సిన రైలు కోసం ఎదురుచూస్తూ మిమ్మల్ని కూడా ఆగమనే చెప్తారు. కానీ మీ గమ్యం వేరు, మీ ప్రయాణం వేరు. మీ రైలు వచ్చినప్పుడు ఎక్కకపోతే ఆ తర్వాత మిగిలేది కేవలం పశ్చాత్తాపమే. భూమి అనేది పెరుగుతున్న చెట్టు లాంటిది. మీరు నిద్రపోతున్నా, మీరు సెలవులో ఉన్నా ఆ భూమి మాత్రం మీకోసం రూపాయిని ₹2 చేస్తూనే ఉంటుంది. భూమిని నమ్ముకొని నష్టపోయిన వాళ్ళు చరిత్రలో లేరు. అప్పుడు కొనుంటే బాగుండేది అనే మాట మీ డిక్షనరీలో ఉండకూడదు. ఆ రోజు ధైర్యం చేసి కొన్నాను కాబట్టే ఈరోజు నేను రాజాలాగా ఉన్నానని గర్వంగా చెప్పుకోవాలి. మార్కెట్ ఎప్పుడూ ఆగదు. జనాభా పెరుగుతోంది, అవసరాలు పెరుగుతున్నాయి. మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో తలదాచుకోవటానికి భూమి కూడా అంతే అవసరం. అవకాశాలు ఎప్పుడూ తలుపులు తట్టవు. తట్టినప్పుడు వదులుకోవద్దు. ఉచిత సలహాలు ఇచ్చేవారిని కాదు, మీ భవిష్యత్తును మార్చే అవకాశాన్ని నమ్మండి. ఈరోజే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టండి. భూమిని నమ్ముకోండి, మీ తలరాతని మార్చుకోండి.